చాలా మంది చెప్తూ ఉంటారు, లక్ష్యం పెట్టుకో, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకో, ఒక టైం రాసుకో, నువ్వు దానికోసం కష్టపడు, నెరవేరుతుందని. నెరవేరుతుందండి? నిజంగా నెరవేరుతుందా? హలో, నెరవేరుతుందా? నేను చెప్తాను నెరవేరదు. నేను చెప్తాను నెరవేరదు. నీ కుటుంబ పరిస్థితులను చూసి, నువ్వు ఎదిగిన వాతావరణం చూసి, నీ పిల్లలను ఎలా పెంచుతున్నావో చూసి, నువ్వు పడ్డ కష్టాల నుండి, నిన్ను అవమానించిన పరిస్థితుల నుండి, అక్కడి నుండి ఒకటి పుట్టాలండి. ఒకటి పుట్టాలి మనలో. నేను ఈ స్థాయికి రావాలి, నేను ఇన్ని కోట్లు ఎర్న్ చేయాలి, నా కుటుంబంలో గాని బంధువులలో గాని ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక రెస్పెక్ట్ కావాలని నీలో పుట్టాలి. పెట్టుకుంటేది నెరవేరేది కాదండి, పుడితే నెరవేరేది. లక్ష్యం అనేది పుట్టాలి తప్ప, లక్ష్యం అనేది పుట్టాలి తప్ప రాష్ట్రం నెరవేరేది కాదు. రాష్ట్రం నెరవేరేది కాదు. ఒక్కసారి నీకు ఇలా పుట్టిందంటే నీ మైండ్ లో ఆటోమేటిక్ అది రాసేసుకుంటుంది, నువ్వు తప్పకుండా ఇది చేయాలి అని. ఎందుకు? నీకు ఒక పర్పస్ ఉంది. ఏం పర్పస్ అది? నీ కుటుంబాన్ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాలి, నీ పరిస్థితులను మార్చుకోవాలి. నీకు ఆల్రెడీ ఒక కారు ఉంటే మెర్సిడెస్ బెంజ్ కు తీసుకురావాలి, రేంజ్ రోవర్ కి తీసుకురావాలి. నీ పిల్లలకు ఉన్నత విద్య అందించాలి, నీ భార్యకు అడిగిందల్లా కోనించాలి. అలాంటి ఆలోచన నిన్ను ఒక పర్పస్ ముందుకు నడిపిస్తుంది. అప్పుడు నువ్వు బుక్కులలో రాయాల్సిన అవసరం లేదండి, బుక్కులలో రాయాల్సిన అవసరం లేదండి. నిన్ను ముందుకు నడిపించేది నీలో పుట్టిన లక్ష్యం. నిన్ను ముందుకు నడిపించేది నీలో పుట్టిన లక్ష్యం.